12 కాపురం ప్రేక్షకులకు యేసుక్రీస్తు ప్రియమైన నామంతో మీకు మా శుభాకాంక్షలు. ఈ 12 కాపురం కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున అధికారానికి లోబడు అనే శీర్షికతో ఈ కార్యక్రమం చూడబోతున్నాం. దేవుడి పిల్లలైన మనం అందరము ఇలాగే జీవించాలి అని పరిశుద్ధ గ్రంథం చాలా చట్టాలని మనకి నేర్పిస్తుంది. అందులో ఒకటి, అందరి మనుషులు మనకి పై అధికారంలో ఉన్న వాళ్ళకి లోబడి ఉండాలి. కానీ చాలా మంది తనకి పై అధికారంలో ఉన్న వాళ్ళకి లోబడ్డం ఇష్టం లేకుండా ప్రశాంతత పోయి మనస్తాపంతో మనోవేదనతో వాళ్ళకి వాళ్ళే సమస్యల్ని కొని తెచ్చుకుంటున్నారు. దేవుడి పిల్లలైన మనము అలా ఉండకూడదు. మనకి పై అధికారంలో ఉన్న వాళ్ళకి లోబడి ఉన్నప్పుడే మన హృదయంలో సంతోషం, సమాధానము, మన జీవితంలో దేవుని ఆశీర్వాదం కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు ఆతృతగా చూస్తున్న జ్యోతి అక్క నాటకం చూద్దామా? ఏంటండి చాలా సిన్సియర్గా పనిచేస్తున్నారు? అవునవును, 2 రోజుల్లో పనంతా పూర్తి చేయాలి. మళ్ళీ ప్రెషర్ ఇస్తున్నారు. ఎక్కువ టెన్షన్ పడకుండా పని చూడండి. ఎక్కడా? కొత్తగా వచ్చిన మేనేజర్ ఇచ్చే పని చూస్తుంటే టెన్షన్ అవ్వకుండా ఎలా ఉండమంటావు? అతనికి పని అయిపోవాలి. అవతల వాళ్ళకి ఒంట్లో బాలేదా, ఇంట్లో సమస్యలా, అవన్నీ చూడ్డు. వాళ్ళు అలాగే ఉంటారండి. కంపెనీలో అందరూ పనే కదండి చూస్తారు. సరే, ఈ కాఫీ అయినా తాగండి, కాస్త టెన్షన్ అయినా తగ్గుతుంది. ఏంటి, ఏదైనా మందు కలిపావా ఏంటి? అవును, అదే కలిపేసినట్టు. ఏవండి, టైం అయిందండి, ఆఫీస్కి వెళ్ళండి. ఓ, నువ్వు వెళ్ళు, చిన్న వర్క్ ఉంది, ఫినిష్ చేసి వస్తాను. ఏంటండి ఇంత టెన్షన్గా వస్తున్నారు? నిన్న రాత్రి తెల్లవారే వరకు పనిచేశాను. ఆ మేనేజర్ ఏమో నువ్వు ఏం పని చేస్తున్నావు, సరిగ్గా పని చేయవా అని అడుగుతున్నాడు. మీరంతా బాగానే కదా చేశారు? సరిగ్గానే చేశాను, అయినా కూడా కావాలనే తప్పులు పడుతున్నాడు. అంతేకాకుండా అందరి ముందు నన్ను అవమానించాడు. నాకు పిచ్చ కోపం వస్తుంది. కోప్పడొద్దండి, ఓర్పుగా ఉండండి. నేను ఓర్పుగా ఉండాలనుకున్నా ఉండనివ్వట్లేదే. ఏవండి, నేను మళ్ళీ చెప్తున్నాను, కంపెనీ అంటే అలాగే ఉంటుంది. మా ఆఫీస్ కూడా అలాగే ఉంటుంది. వాళ్ళకి స్టాఫ్ ముఖ్యం కాదు, ప్రాజెక్టే ముఖ్యం. ఏవండి, దానివల్ల అందర్నీ టార్గెటే చేస్తారండి. లేదు లేదు, నన్ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు.
వదలండి, మీరు చూడలేందా? అంతా మారుతుంది. అసలు నేను ఉద్యోగం రిజైన్ చేసేద్దాం అనుకుంటున్నాను రా. ఏ ఇంకెక్కడైనా పని దొరికిందా ఏంటి? లేదురా, ఈ కొత్త మేనేజర్ టార్చర్ భరించలేకపోతున్నా. ఏం చేస్తున్నాడు? నన్నే టార్గెట్ చేస్తున్నాడు రా. నేను ఏం చేసినా అందులో తప్పు మాత్రమే అతనికి కనిపిస్తుంది. ఒక్కరోజు కూడా పిలిచి పొగిడిందే లేదు. ప్రతిరోజు తిట్లే. నేను ఎంత హార్డ్ వర్క్ చేసి ప్రాజెక్ట్ ఫినిష్ చేసినా అస్సలు పొగడరా. నాకు ఆఫీస్కి వెళ్ళడానికి ఇష్టం లేదు. రే, బయట చూస్తే పని లేకుండా కష్టపడుతున్నారు. చదువు ముగించి పని కోసం తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి నువ్వు ఏం చేయబోతున్నావు? కొంచెం ఓర్పుగా ఉండరా. ఓర్పుగా ఉండాలా? వేరే కంపెనీలే లేవా? నాకు ఉద్యోగం ఇవ్వడానికి వేల కంపెనీలు ఉన్నాయి. వేల కంపెనీలు ఉన్నాయి, కానీ నీకు ఉద్యోగం ఇవ్వడానికి ఏ కంపెనీ ఉంది? తొందరపడి నిర్ణయం తీసుకోకు, అంతే చెప్పగలను. రంజిత్, మిమ్మల్ని మేనేజర్ పిలుస్తున్నారు. త్వరగా రమ్మంటున్నారు. ఏంట్రా, ఎందుకు త్వరగా రమ్మన్నావు? దమ్ముందారా నీ దగ్గర? ఏంట్రా ఇది కొత్త అలవాటు? దమ్ము అడుగుతున్నావు? ఎప్పటి నుంచి నీకు ఈ అలవాటు? అంత టెన్షన్గా వద్దురా. ఏం మనిషిరా అతను? ఒళ్ళంతా మండిపోతుంది. ఒక మనిషి ఒకసారి తిట్టొచ్చు, 2 సార్లు తిట్టొచ్చు. తిడుతూనే ఉంటే ఎలారా? నేను తప్పు చేస్తే పర్వాలేదు, తిట్టొచ్చు. నేను తప్పే చేయకుండా తిడుతూ ఉంటే ఎలారా? నువ్వు చెప్పేది చూస్తుంటే అతను నిన్ను మాత్రమే టార్గెట్ చేసినట్టుగా ఉన్నాడురా. అవునురా, ఒకసారి అందరి ముందు నేను అతన్ని ఎదిరించి మాట్లాడాను. అయినా కూడా అతని దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగాను. కానీ అతను ఇది మనసులో పెట్టుకొని ఇలా చేస్తున్నాడు అనుకుంటా. సరేరా, ఇంకొద్ది రోజులు ఓర్పుగా ఉండు, అన్నీ సర్దుకుంటాయి. మిస్టర్ రంజిత్, మీరు పని చేయడానికి వస్తున్నారా, బాతాకాన్ని కొట్టడానికి వస్తున్నారా? దండక్కి మీకు జీతం ఇస్తున్నాను. పని అసలు సరిగ్గానే చేయట్లేదు. అన్నీ తప్పుగా ఉన్నాయి. రిజైన్ చేయడమే ఒకే ఒక మార్గం. ఏవండి, మీ సమస్య ఏంటి రంజిత్? ఆఫీసులోనే ప్రాబ్లం అక్క. క్లియర్గా చెప్పండి. మీరు రిజైన్ చేయాలనుకునేంత సమస్య వచ్చింది. కొత్త మేనేజరే అక్క సమస్య. నేను ఏం చేసినా
అది తప్పు అని చెప్పడమే అతని మొదటి పని. ఎవరు తప్పు చేసినా నేనే తిట్లు తినాలి, అది కూడా అందరి ముందు నిలబెట్టే తిడతాడు. నేను ఒక పని ముగించేలోపు ఇంకో పని ఇస్తున్నాడు. ఒకే సమయంలో నేను అన్నిటినీ చేయలేకపోతున్నాను. ఒకవేళ ఫినిష్ చేసి ఇచ్చినా నన్ను అసలు మెచ్చుకోవట్లేదు. అప్పుడు కూడా కొరతలే కనిపెడుతున్నాడు. చాలా టెన్షన్ అక్క, నా వల్ల కావట్లేదు. అందుకే మాట్లాడకుండా రిజైన్ చేసేద్దాం అనుకుంటున్నా. రిజైన్ చేసేస్తే సమస్య మారిపోతుందా? చెప్పండి రంజిత్, మారుతుందా? మారదు కదా. వేరే ఆఫీస్కి వెళ్ళినా ఇదే సమస్య ఉంటుంది. దానికని ప్రతి ఆఫీస్గా మారగలరా ఏంటి? ఏ రోజు ఒక చోటు వదిలి బయటికి వెళ్తే ముందు దేవుడి దగ్గర ఆలోచన అడగాలి. ఆయన చెప్పకుండా బయటికి వెళ్ళకూడదు. సారాల ఆగార్ని సరిగ్గా చూసుకోలేదని ఆగారు ఇల్లొదిలి బయటికొచ్చేశారు. దేవుడు ఏమన్నారు? వెళ్ళి అణకువగా ఉండమన్నారు. వాక్యములు తెలుస్తున్నాయి కానీ మీరు ఆఫీస్ నుంచి బయటికి రావాలంటే దేవుని దగ్గర అడగండి రంజిత్. ఆయన చెప్తే రిజైన్ చెయ్యండి. అప్పుడు వేరే ఆఫీస్లో పనిచేయడానికి దేవుడు సాయం చేస్తారు. ఆయనకి చెప్పకుండా వెళ్తే ఎలా సాయం చేస్తారు? అందుకని అతను ఏం చెప్పినా నేను ఓర్పుగానే ఉండాలా? ఆ బైబిల్ని తీయండి రంజిత్. రోమర్ 13:1-2 చదవండి. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెనో, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమునూ లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువారు తమ మీదకి తమకు తామే శిక్షను తెచ్చుకొందురు. దేవుడు ఏమంటున్నారు రంజిత్? పై అధికారం ఉన్న వాళ్ళకి తలదించు అంటున్నారు కదా. ఆ అధికారాన్ని ఎదిరించద్దు అని చెప్తున్నారు కదా. అదే దేవుని కోరిక. ఒకవేళ మిమ్మల్ని తప్పుడు లెక్కలు రాయమని చెప్తే, లేకపోతే లంచం తీసుకో అని చెప్తే ఎదిరించండి, అది తప్పు కాదు. కొన్ని ఆఫీసుల్లో తాగమంటున్నారు, స్మోక్ చేయమంటున్నారు, ఇంకా తప్పుడు కార్యాలకు కూడా అనుమతి ఇస్తున్నారు, ఫోర్స్ చేస్తున్నారు. అలాంటి విషయాలని ఎదిరించండి, తప్పులేదు. అది కాక పని ఎక్కువగా ఇస్తున్నారు, తిడుతున్నారు అంటే కాస్త ఓర్చుకోండి. దేవుడి దగ్గర ప్రార్థన చెయ్యండి. నేను వెళ్దామా వద్దా అని ఆయన దగ్గరే మీరు అడగండి. వాక్యములు చెప్తున్నాయి, మీరు చేసే మంచి వాళ్ళని మారుస్తుందని. బాగా ఆలోచించి ప్రార్థన చేసి తర్వాత నిర్ణయం తీసుకోండి. తొందరపడకండి. రిజైనింగ్ లెటర్ని స్టాప్ చేసి పెట్టారక్కా. అది డిలీట్ చేసే మాలతి. రంజిత్ రేపు వెళ్ళి వర్క్లో జాయిన్ అవుతారు. ఏంటి ప్రేక్షకులారా, జ్యోతి యొక్క నాటకం చూసారా? మీకు ప్రయోజనంగా ఉందా? తర్వాత సహోదరి జాయిస్ లాస్రస్ గారు మీ కుటుంబ ఆశీర్వాదాల కోసం దేవుని వాక్యం మీతో పంచుకుని మీకోసం ప్రార్థన చేస్తారు. విశ్వాసంతోనూ ప్రార్థనతోనూ ఈ కార్యక్రమం చూడండి, వాక్యాన్ని వినండి. ఖచ్చితంగా దేవుడు మీతో మాట్లాడి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. రక్షకుడు యెహోవా అగు యేసుక్రీస్తుకి యొక్క తీయటి నామమున మీ అందరికీ నా ప్రియమైన శుభాకాంక్షలు. ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మీతో మాట్లాడి మిమ్మల్ని ఆశీర్వదించుదునుగాక. ఈ రోజున ఒక మంచి నాటకాన్ని మీరు చూశారు. అధికారికి లోబడు అని శీర్షికతో చెప్పబడిన ఈ నాటకాన్ని మీరు చూశారు. దేవుడు మీతో మాట్లాడి ఉంటారు అని నేను నమ్ముతున్నాను. నాకు ప్రియమైన వార్లారా, మన కుటుంబ జీవితం బావుండాలి అంటే ఆర్థికపరమైన ఆశీర్వాదం
మనకి చాలా చాలా ముఖ్యం. ఆర్థిక పరిస్థితి, మన జీవితంలో ఆర్థిక స్థితి బాగుంటేనే మన జీవితం మంచి విధంగా నడిపించగలము. మంచి స్నేహితులు ఉండొచ్చు, మంచి కుటుంబం ఉండొచ్చు, మంచి పిల్లలు ఉండొచ్చు, మంచి ఉద్యోగం ఉండొచ్చు. ఇవన్నీ ఉన్నా కూడా ఆర్థిక స్థితి మనం ఇబ్బంది పడకుండా, ఆర్థిక స్థితి ఆశీర్వాదం మనకి చాలా చాలా ముఖ్యంగా కనిపించాలి. కావున ప్రియమైన వార్లారా, రోమా 13వ అధ్యాయము 1-2 వాక్యాలని ఇప్పుడు మనం చదువుదాం. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వల్ల కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు, ఉన్న అధికారంలో దేవుని వలనే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువారు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకొందురు. నాకు ప్రియమైన వార్లారా, అధికారులను మనం ఎదిరించకూడదు. ఎదిరించి నిలబడితే తమకు తామే శిక్షను తెచ్చుకుంటారు అనే దానినే ఈ వాక్యము. కొన్ని సమయాలలో, కొన్ని సందర్భాలలో మనం చూస్తే మనం పనిచేసే చోట కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అనేక సమస్యలను ఎదుర్కొనేటప్పుడు మనం విసిగిపోయి కనిపించకూడదు. నాకు ప్రియమైన వార్లారా, ఒక ఆఫీసులో మనం ఉన్నాము అంటే, మనం ఒక ఆఫీసులో ఒక అధికారి కింద మనం పనిచేస్తున్నామంటే వాళ్ళు మనల్ని కఠినంగా పనిచేయించుకుంటున్నారు అన్నా కూడా ఏమీ సణగకుండా మనం సంతోషంగా ఆ పనిని చెయ్యాలి. లేదు, అధికారి నాతో కఠినంగా పనిచేయించుకుంటున్నాడు, ఆ విధంగా మనం నసుకుతూ పనిచేయకూడదు. వాళ్ళ మాట వినాలి. ఆఫీసులో ఉన్న అధికారులు, ఆ ఆఫీసును నడిపించేవారు అధికారులు ఉంటారు. వాళ్ళు చెప్పే మాటను వినాలి. మాట వినకుండా ఉండకూడదు. మాట విని నడుచుకునేటప్పుడే దేవుడు మన జీవితంలో మన కూర్చుకున్న ఆశీర్వాదాలు మనం పొందగలం. లేదు, నాతో కఠినంగా పని చేయించుకుంటున్నారు, కఠినంగా పనిచేయాలి, విసుక్కోకుండా మనం కఠినంగా ఆఫీసులో పని చెయ్యాలి, నిజాయితీగా పని చెయ్యాలి. నాకు ప్రియమైన వార్లారా, దేవుడు మనకొక పని ఇచ్చారు. ఆ పని కొరకు స్తోత్రం అని చెప్పి మనం ఆ పనిలో కఠినంగా ఉండి బాగా శ్రమించాలి. మనం ఒక ఆఫీసులో పనిచేసేటప్పుడు కఠినంగా అధికారులు పనిచేయించుకునేటప్పుడు, లేదా ఆఫీసులో ఉన్నవారు పనిచేయించుకునేటప్పుడు తొందరపడి పనిని రిజైన్ చేసి పని వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఈరోజు చాలామంది ఈ విధంగానే ఉన్నాము. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ఒకవేళ మీరు అలా అనుకోవచ్చు, ఎందుకు వీళ్ళకు పని చేయాలి, పని చేయక్కర్లేదు, మాట్లాడకుండా ఇంట్లో ఉందాం అని మీరు అనుకోవచ్చు. అలా కాదు నాకు ప్రియమైన వార్లారా, మనము కఠినంగా శ్రమించాలి. దేవుడు మనకి ఈ పనిని ఇచ్చారు, మనం దేవుని కోసం ఈ పని చెయ్యాలి, నిజాయితీగా ఉండాలి అని చెప్పి మన మనసులో మనం గుర్తు చేసుకోవాలి. పనిలో మనం సంతోషంగా, సమాధానంగా ఇంకా చెయ్యాలి. నాకు ప్రియమైన వార్లారా, ఒక తమ్ముడు ఒక ఆఫీసులో పనిచేసేవాడు. వాడేమో చాలా మంచి కుర్రాడు, మంచి పనిచేసే కుర్రాడే. కానీ ఒకరోజు ఆఫీసుకి వాడు లేటుగా వెళ్లడం జరిగింది. వెంటనే మేనేజర్ వచ్చి, నువ్వు లేటుగా వచ్చావేంటి అని అడిగిన వెంటనే వాడికి కోపం వచ్చింది. ఆ అబ్బాయికి కోపం వచ్చిన వెంటనే రిజైన్ లెటర్ని తొందరపడి రాసి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. నాకు ఈ పనొద్దు, నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను అని రాసి ఇచ్చి వెళ్ళిపోయాడు. తొందరపడి రాసి ఇచ్చేశాడు. తర్వాత ఎలా కష్టపడతాడు ఆ విషయం ఆలోచించలేదు. ఆఫీసులో ఉన్నవారు, బాధ్యతతో ఉన్నవారు, అధికారంలో ఉన్నవారు మనకి కొన్ని పనులు అప్పచెప్పేటప్పుడు మనం పని చెయ్యాలి. తొందరపడి, కోప్పడి, చిరాకుపడి పనిని రిజైన్ చేస్తున్నాను, వెళ్ళిపోతాను అని వెళ్ళకూడదు. మనం కఠినంగా శ్రమించాలి. మనం కఠినంగా శ్రమించి కార్యాలని చెయ్యాలి. మనం కఠినంగా శ్రమించేటప్పుడు దేవుడు మన జీవితంలో ఇచ్చే ఆశీర్వాదాలు మనం పొందగలం. ఒక బ్యాంకులో పనిచేసే కుర్రాడు నన్ను చూడ్డానికి వచ్చాడు. వాడు చెన్నై పట్టణంలో ఒక బ్యాంకులో పనిచేస్తున్నాడు. వాడు పనిచేసే చోట వాడికి ఇచ్చే జీతము 35,000 రూపాయలు. అప్పుడు నేను చెప్పాను, నువ్వు పనిలో నిజాయితీగా ఉండాలి, పనిలో నిజాయితీగా ఉండి పని చేసుకోవాలి. ఆ విధంగా నువ్వు పని చేసుకుంటూ, చదువుకుంటూ, ఎగ్జామ్స్ రాస్తూ ప్రమోషన్స్ పొందాలి అని చెప్పాను. అప్పుడు వాడు చెప్పాడు, మా బ్యాంకులో ఉన్న మేనేజర్ ఏమో ఒక లేడీ, కానీ చాలా టార్చరు, పని సమయంలో నన్ను టార్చర్ చేస్తారు, పనిని అలా చేయండి, ఇలా చేయండి అని చాలా టార్చర్ చేస్తారు, పనిని చాలా కఠినంగా చేయమంటారు. అయినా నేను ఓర్పుగా ఉండి
నేను పని చేసుకుంటున్నాను, ఓర్పుతోనే ఎప్పుడూ ఉంటాను, ఇంతవరకు ఓర్పుగానే ఉండి చేస్తూ వస్తున్నాను. నేను ఉదయం లేచిన వెంటనే లేఖనం చదివి ప్రార్థన చేసి ఆ తర్వాతే నేను బ్యాంకుకు వెళ్లి పనికి వెళ్తాను. కానీ పనిచేసే చోట నేను నిజాయితీగా ఉన్నాను, పనిచేస్తున్నాను అని అన్నాడు. నాకు ప్రియమైన వార్లారా, మన జీవితంలో బాధలు వస్తూ ఉంటాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలొస్తాయి, వేదన వస్తుంది. చెప్పనిది చెప్పానని, చెయ్యంది చేశానని చెప్తారు. కాని అందులోనూ మనం నిలబడాలి. నిలబడినప్పుడు దేవుడు మనల్ని ఘనపరుస్తారు, మనల్ని ఆశీర్వదిస్తారు, హెచ్చిస్తారు. బాధలను చూసి వెనకంజ వేసి మనం పారిపోకూడదు. బాధలను అధిగమించి మనం వెళ్ళాలి. మార్గం ఇదే అని దేవుడు మనల్ని నడిపిస్తారు. నాకు ప్రియమైన వార్లారా, మనం ఏ విషయంలో కూడా తొందరపడకుండా చాలా ఓర్పుగా ఉండి కార్యాలని చేసేటప్పుడు దేవుడు మన కుటుంబాలని ఆశీర్వదిస్తారు. మన జీవితంలో కనిపించేటువంటి ఆర్థిక అవసరాలన్నిటినీ దేవుడు పూర్తి చేసి ఇస్తారు. కీర్తనలు 55:22లో చెప్పబడి ఉంది, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయనెన్నడూ కదలనీయడు. ఫిలిప్పీయులకు 2:8లో చెప్పబడి ఉంది, ఆయన అధికారమందు మనుష్యునిగా కనబడి మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను. నాకు ప్రియమైన వార్లారా, దేవుడు మనకిచ్చిన పనిలో, మనకిచ్చిన బాధ్యతలో ఇబ్బందులు వచ్చేటప్పుడు మనం దేవుని సమూహంలో కూర్చొని ఉపవాసం ఉండి ప్రార్థించేటప్పుడు దేవుడు అన్ని సమస్యలను తొలగిస్తారు. కష్టాలను సహించాలి. కష్టాలను సహించడానికి దేవుని వద్ద బలం అడగాలి. మనం పనిచేసే చోట మన ఆఫీసు కోసం మనం ప్రార్థన చెయ్యాలి. ఆఫీసులో ఉన్న పై అధికారుల కోసం ప్రార్థించాలి, మేనేజర్ల కోసం ప్రార్థించాలి. ఆఫీసులో ఉన్న అందరి కోసం మనం ప్రార్థన చెయ్యాలి. నన్ను కష్టపెడుతున్నారే, నన్ను వేదన పెడుతున్నారు, బాధ పెడుతున్నారు అలా అనుకోకూడదు. దేవుడు మనల్ని చూస్తున్నారు, దేవుడు చూస్తున్నారు, పనిచేసే మనల్ని చూస్తున్నారు. అందువల్ల ఆఫీసులో మాట వినాలి. మాట విని యెహోవా పరిచర్య చేసేవారుగా ఉండొచ్చు, లేదా బ్యాంకులో పనిచేస్తూ ఉండొచ్చు, లేదా స్కూల్లో చదువు నేర్పేవారుగా ఉండొచ్చు, మీరు లెక్చరర్స్గా ఉండొచ్చు. మీరు ఎవరైనా సరే ఉద్యోగంలో లోబడి ఉండేటప్పుడు, మీరు నిజాయితీగా పనులన్నీ నిర్వర్తించేటప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించెదరుగాక. దేవుడు మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక, మీ పిల్లలను ఆశీర్వదించునుగాక. ఆఫీసులో మాట వినినప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి మీ జీవితంలో గొప్ప కార్యాలను చేస్తారు. ఆఫీసులో మీరు చిన్న అధికారిగానే ఉండొచ్చు, కానీ దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని ఆశీర్వదించి హెచ్చిస్తారు. మనం ప్రార్థన చేద్దామా? యేసయ్యా, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము దేవుడా, మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా, మీకు స్తోత్రం చెప్తున్నాం దేవుడా. దేవుడా, మీ పిల్లలకు మీరు ఇచ్చిన ఉద్యోగాల కొరకు మీకు కృతజ్ఞత చెల్లిస్తున్నామయ్యా. మీరు ఇచ్చిన ఆఫీసు కొరకు మీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాము. ఆఫీసులో మంచి అధికారులను మాకిచ్చినందుకు మీకు కృతజ్ఞత తెలుపుతున్నాము దేవుడా. మంచి మేనేజర్ల కొరకు మీకు కృతజ్ఞత తెలుపుతున్నాము దేవుడా. పనిచేసే చోట దేవుడా, మీ పిల్లలు నిజాయితీగా ఉత్తమంగా ఉండి కార్యాలను చేయుటకు ఆత్మీయైన వారు కృపణ ఇచ్చి నడిపించెదరుగాక. సమస్యలు వచ్చేటప్పుడు, పోరాటాలు వచ్చేటప్పుడు, ఇబ్బందులు వచ్చేటప్పుడు మీ నుండి దూరం అవ్వకుండా దేవుడా, ముందు ఉంచిన కాలుని వెనుకంచి వేయకుండా దేవుడా, మీరు మీ పిల్లల్ని కాపాడుకోండి దేవుడా. యెహోవా మీద మీ భారాన్ని ఉంచండి, ఆయన మిమ్మల్ని దీవిస్తారన్న వాక్యం ప్రకారం దేవుడా, మొత్తం భారాన్ని మీ సమూహంలో పెట్టడానికి దేవుడా కృపణ ఇచ్చి నడిపించెదరుగాక. దేవుడా, మా పనులకు ముఖ్యత్వం ఇవ్వడానికి, శ్రమించడానికి, ఉపవాసించడానికి, మా కార్యముల కొరకు ఉపవాసించి ప్రార్థించడానికి, దేవుడా కష్టాలను అధిగమించడానికి ఆత్మైన వారు కృపణ ఇచ్చి నడిపించెదరుగాక. కష్టాల్లోనూ నష్టాల్లోనూ బలపడి నడవమన్న వాక్యం ప్రకారం మీలో బలపడుటకు, మీ కొరకు లేచి నిలబడుటకు, మీ కొరకు సాక్షిగా ఉండడానికి సహాయం చేయండి. పిల్లల్ని ఆశీర్వదించండి దేవుడా, పిల్లల కుటుంబాలను ఆశీర్వదించండి దేవుడా. కావలసిన ఆర్థిక అవసరాలను మాకు తీర్చి ఆశీర్వదించండి దేవుడా. ఈ పిల్లలు ఇష్టపడిన కార్యంలో అద్భుతాలను చేయండి. మీ నామం మాత్రము మహిమపడాలి దేవుడా. మీరు ఆ విధంగా చేస్తున్నందుకు మీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాము. యేసు నామమున ప్రార్థిస్తున్నాము మంచి తండ్రి. ఆమేన్, ఆమేన్. నాకు ప్రియమైన వార్లారా, దేవుడు మీతో మాట్లాడుతున్నారు. దేవుడు మీతో మాట్లాడే మాటలని మీరు వినాలి. మీరు పనిచేసే చోట, ఒక ఆఫీసులో మీరు పనిచేసేటప్పుడు ఆఫీసులో చెప్పే మాటలని మీరు వినాలి. దేవుని వాక్యానికి లోబడాలి. లోబడేటప్పుడే దేవుడు మీకుంచిన ఆశీర్వాదాలను దేవుడు మీకిచ్చి మిమ్మల్ని ఆశీర్వదించెదరుగాక. దేవుడే మిమ్మల్ని అభివృద్ధి చేసెదరుగాక. ఆమేన్, ఆమేన్.
ప్రియమైన వార్లారా, ఈ రోజు కార్యక్రమం మీకు ఆశీర్వాదంగా ఉందని మేము నమ్ముతున్నాము. మీరు పొందిన మేళ్లను, ఆశీర్వాదాలను మాకు తెలియజేయడం మర్చిపోకండి. మీ ప్రార్థన అవసరాలు ఏదైనా సరే అది ఉత్తరం ద్వారా, ఈమెయిల్ ద్వారా మాకు తెలియజేయండి. మీకోసం ప్రార్థించడానికి, సలహా ఇవ్వడానికి సహోదరు మోహన్ సి లాస్రస్ గారు, దేవుని పరిచారకులు సిద్ధంగా ఉన్నారు. అది మాత్రమే కాదు, రేపు ఎల్లుండ టెలికాస్ట్ అయ్యే ప్రార్థిద్దాం రండి కార్యక్రమం కుటుంబంతో చూడడం మర్చిపోకండి. మళ్ళీ వచ్చే వారం ఇదే కార్యక్రమం ఇదే సమయంలో కలుద్దాం. అంతవరకు దేవుని కృప మీపై ఉండుగాక. మరిన్ని వివరములు, ప్రార్థన అవసరతల కోసం సంప్రదించండి. యేసు విడిపించుచున్నాడు పరిచర్యలు, నాలుమావడి, తూతుక్కుడి జిల్లా 628211. మా ఫోన్ నంబర్లు 9487734603, 8106072222, info@jesusredeems.org. దేవుడు మిమ్మును దీవించునుగాక.